హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనం ఇష్టపడేటటువంటి వ్యక్తి మన సొంతం కావాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మనము అవి రకరకాలుగా రిలేషన్స్ ఏ అయినా సరే అవ్వచ్చు. మనం ఎంత ఇష్టపడేటటువంటి వ్యక్తి మనకు దూరం అయినప్పుడు ఆ వ్యక్తి మనకు కావాలి, మనకు దగ్గరగా ఉండాలి అని చెప్పానంటే చాలా మంది కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అలా ఎక్కువగా మనం ఎవరినైతే ఎక్కువగా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడతా ఉంటామో వాళ్ళు మనల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దూరం పెట్టేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి మన ప్రేమ అర్థం కాదు. మన ప్రేమ వాళ్ళకి ఒక పిచ్చికి లాగా, ఒక అదొక మెంటలో, అదో దానికి ఏం పని పాట లేదు అన్నట్లుగా ఆ రేంజ్లో ఆలోచించి దూరం పెట్టేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా, ఎంత ఏడ్చినా, నువ్వే నా ప్రపంచం ఇలాంటివి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అర్థం కాక దూరం పెట్టేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మన దగ్గరకు పెట్టుకోవాలి, మన దగ్గరకు తీసుకొచ్చుకోవాలి అని అంటే ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఎన్ని కోట్లు ఉన్నా సరే మనం ఇష్టపడేటటువంటి వ్యక్తి మన పక్కన లేనప్పుడు ఇంక దేనికండి ఆ కోట్లు? ఏం చేసుకుంటాము? ఆ సంతోషం అనేది లేనప్పుడు ఏం చేసుకుంటాము? ఆ డబ్బులతో ఎంతవరకు సంతోషంగా ఉంటాము? మన ఇష్టపడే వ్యక్తి మన పక్కన ఉంటే పచ్చడేసుకొని తిన్నా అదొక ఆనందం, ఆ సంతోషం వేరు. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎన్ని కోట్లు ఇస్తే మనం ఆనందాన్ని కొనుక్కోగలుగుతాము? అది దొరకదు. కానీ వాళ్ళేమో పట్టించుకోరు. కొంతమంది ఇట్లా ఎవరైనా సరే ఈ రిలేషన్స్లో ప్రేమించే అమ్మాయిలు సిన్సియర్గా ఉంటే అబ్బాయిలు దూరం పెట్టేస్తూ ఉంటారు, అబ్బాయిలు సిన్సియర్గా ఉంటుంటే అమ్మాయిలు దూరం పెట్టేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు ఇంట్రెస్ట్గానే ఉంటారు, కొన్నాళ్ళు ఫస్ట్లో బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు, బాగానే కలుసుకుంటారు, చేసుకుంటారు. తర్వాత సడన్గా ఏమైద్దో ఏంటో వాళ్ళలో చేంజ్ వచ్చేసిద్ది, విపరీతమైన చేంజ్ వచ్చేసిద్ది. నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇక ఫోన్ చేసినా ఎత్తరు, అసలు మొహం చూడరు, దేనికి రెస్పాండ్ అవ్వరు, మెసేజ్ పెడితే చూడరు, రిప్లైలు ఉండవు, ఏముండవు. ఏంటి యువతల వాళ్ళకి ఏమో పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఏంటిది అసలు ఏంటని సరే ఏం జరిగిందో చెప్పమంటే అది చెప్పరు. ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయిద్ది. కానీ వాళ్ళకు మన విలువ తెలుసుకొని వాళ్ళేమో మనమేమో వాళ్ళు లేకుండా బతకలేము. వాళ్ళకేమో అర్థం కాదు ఆ విషయం. అలాంటి వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఈ పరిహారం మీరు చేసి చూడండి. ఇది మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మీరేం చేస్తారంటే ఈ పరిహారం కనుక మీరు చేశారంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కొని వస్తారు. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఇది ఎవరైనా సరే వాళ్ళు వెతుక్కుంటా రావాల్సిందే. అది భర్తలు హింసించే వాళ్ళైతే భార్యాభర్తలు ఇలా అయినా చేసుకోవచ్చు, పిల్లల ద్వారా అట్లా ఏదైనా సరే రిలేషన్ ఏదైనా సరే ఆ వ్యక్తి మాకు కావాలి అని అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది అనమాట. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏదైనా సరే నమ్మకంతో చెయ్యాలి. నమ్మకంతో చేస్తేనే మీకు రిజల్ట్ అనేది వచ్చింది. నమ్మకం లేకుండా చేస్తే వేస్ట్. అలాంటప్పుడు మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, చెయ్యమాకండి. ఏదైనా పుట్టంగానే పెద్దోళ్ళు ఎవరు తినంగానే మనం తిన్న భోజనం కూడా అది అరిగి బాడీకి పట్టి మనకు శక్తి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది. అట్లాగే ఏదైనా సరే వెంటనే చేయంగానే కావాలి అని అనుకోవద్దు, కొంచెం టైం పట్టిద్ది. కొన్ని పనులు తొందరగా అవుతాయి, కొన్ని మొండి పనులు ఏంటంటే కొంచెం లేట్ అవుతాయి. మొండి మనుషుల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పట్టిద్ది, తొందర పడద్దు అనమాట. తొందరగా వస్తే ఇంకా హ్యాపీ. ఒక్కొక్కసారి తొందరగా కూడా సక్సెస్ అవ్వచ్చు, కానీ సక్సెస్ మాత్రం అయ్యిద్ది. మీరేం చేస్తారంటే ఈ పరిహారం కోసము ఒకటి నల్ల నిమ్మకాయ, అంటే బ్లాక్ లెమన్, నల్ల నిమ్మకాయ అనేది ఒకదాన్ని తీసుకోండి. నల్ల నిమ్మకాయ ఒకటి తీసుకొని మీరు ఏ వ్యక్తి అయితే మీకు కావాలి, ఏ వ్యక్తి అయితే మీకు దగ్గరకు రావాలి, మీ సొంతం కావాలి, మీ పక్కనే ఉండాలని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని ఆ నల్ల నిమ్మకాయ మీద గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్నుతో ఆ నల్ల నిమ్మకాయ మీద ఆ పేరు రాయండి. అది అబ్బాయి పేరు అయితే అబ్బాయి పేరు, అమ్మాయి పేరు అయితే అమ్మాయి పేరు రాయండి. రాసి దాని మీద రోజ్ వాటర్ ఉంటుంది, ఆ రోజ్ వాటర్ తీసుకుని దాని మీద స్ప్రే చేయండి. ఇక స్ప్రే చేసి మీరేం చేస్తారంటే ఒక వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ వైట్ క్లాత్ మీద కొంచెం పసుపు చల్లండి. కొంచెం పసుపు చల్లి ఇంకా ఇది సెంటు ఉంటుంది కదా, మనకి మంచి సువాసన వచ్చింది సెంటు ఉంటే సెంటు చల్లండి. కొంచెం దాని మీద చల్లండి. లేకపోయినా పర్వాలా, పసుపు ఒక్కటైనా సరిపోయిద్ది. అలా పసుపు వేసినటువంటి క్లాత్లో ఈ నిమ్మకాయని పెట్టండి. మనం నిమ్మకాయ మీద గ్రీన్ కలర్ స్కెచ్ పెన్నుతో పేరు రాసాం కదా, రోజ్ వాటర్ స్ప్రే చేసిన నిమ్మకాయని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసేయండి. ఈ క్లాత్లో పెట్టేసేసి ఇక అది ముడేసేయండి. ఇంకా ఆ నిమ్మకాయ పెట్టింది ఆ క్లాత్ ముడేసేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇంకా ఈ నిమ్మకాయని, ఈ గుడ్డలో కట్టినటువంటి నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే ఆ నల్ల నిమ్మకాయని తీసుకెళ్ళి తెల్ల జిల్లేడు చెట్లు ఉంటాయి కదా మీ ఇంటికి దగ్గరలో, మీ ఇంటి చుట్టుపక్కలలో ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు పువ్వులు కాసే చెట్లు ఉంటాయి.
వేరే తెల్ల జిల్లేడు కాకుండా ఇంకా వేరే చెట్లు ఉంటాయి, అయ్యొద్దు. తెల్ల జిల్లేడు పూలు కాసేటటువంటి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ నిమ్మకాయ, నల్ల నిమ్మకాయ కట్టినటువంటి ఆ మూటని ఆ చెట్టు కట్టేయండి. ఆ చెట్టుకి ముడేసి రండి. ఇది ఎప్పుడు చేయాలి? సాయంత్రం పూట మాత్రమే చెయ్యాలి. చీకట పడ్డాక మాత్రమే చెయ్యాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత సంధ్యా సమయంలో కొంచెం చీకట పడ్డాక 7 గంటలు ఆ టైంలో చెయ్యాలి. ఇది తీసుకెళ్ళి తెల్ల జిల్లేడికి కట్టాలి. కట్టి ఆ తెల్ల జిల్లేడికి కట్టి మీ మనసులో కోరికని చెప్పుకోండి. ఆ వ్యక్తి మా దగ్గరకు రావాలి, మా విలువ తెలియాలి, మాకు సొంతం కావాలి, మాకు మనశ్శాంతి లేదు, మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసేసి మీరు కట్టేసి ఇక మీరు పక్కకు వచ్చేసేసి ఇక మీ పని మీరు మామూలుగా చేసుకోండి. దాని పని అక్కడ చేశారు కదా, దాని పని అది చేసిద్ది. ఇక ఆ నల్ల నిమ్మకాయ, తెల్ల జిల్లేడు చెట్టు వాటి పని అవి చేసుకుంటా ఉంటాయి. ఆ వ్యక్తికి ఎలాగైతేనే ఆ వ్యక్తి మనసు మార్చడానికి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అది జరుగుతూ ఉంటుంది. ఇక మీరు వచ్చేసి మీ పని మీరు చేసుకోండి. తెల్లారంగానే రిజల్ట్ రావాలని తెల్లారేసరికి ఎదురు చూడొద్దు. ఒక్కొక్కసారి తెల్లారేసరికి రావచ్చు రిజల్ట్, కానీ ఒక్కొక్కసారి కొంచెం 4 రోజులు లేట్ అవ్వచ్చు, 10 రోజులు లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 1 నెల అవ్వచ్చు. అట్లాగా కొంచెం టైం అనేది పట్టిద్ది, కొంచెం మొండి సమస్య అయినప్పుడు. కానీ ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఉంటుంది. ఇక ఈ నల్ల నిమ్మకాయ ఏంటి మేడం అని మీకు డౌట్ రావచ్చు. నల్ల నిమ్మకాయ అంటే ఇవి నల్ల నిమ్మకాయలు ఇప్పుడు మనకి అమెజాన్లోనైనా దొరుకుతున్నాయి, ఆన్లైన్లోనైనా ఎక్కడైనా సరే నల్ల నిమ్మకాయలు దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు దొరకకపోతే మీరు ఏం చేస్తారంటే మామూలుగా నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆకుపచ్చ రంగు నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు మీరు ఏం చేస్తారంటే కాస్త నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఈ నిమ్మకాయలను అందులో వేసి ఉడకబెట్టండి. 2-3 నిమ్మకాయలు ఉంటాయి కదా, తీసుకొని ఉడకబెట్టండి. ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇక ఆ నీళ్ళల్లో నుంచి తీసి ఐస్ వాటర్లో వేసేసి ఆ నిమ్మకాయలని చక్కగా మీరు ఎండలో ఎండబెట్టండి. ఒక 10 రోజులు అట్లా ఎండలో ఎండబెడితే కొంచెం అవి మనకి బ్లాక్ కలర్ షేడ్లో వచ్చేస్తాయి. ఇంకా రాలేదు మీకు బ్లాక్ కానీ కనుక అనుకుంటే మీరేం చేస్తారు, ఓవెన్లు ఉంటాయి కదా, ఆ ఓవెన్లో హీట్ చేయండి. 100 degrees దాంట్లో ఓవెన్లో హీట్ చేసేసేయండి. మీకు అప్పుడు బ్లాక్ కలర్ వచ్చేసిద్ది. ఖచ్చితంగా ఎండలో ఉన్నప్పుడు మాత్రం మీకు ఆ ఎండలో పెట్టినప్పుడు ఒక 10 రోజుల్లో అట్లా వచ్చేస్తాయి. అసలు మీకు ఇదంతా కూడా అవసరం లేదు. మీకు మార్కెట్లోనైనా దొరుకుతాయి, ఏదన్నా సరుకులు షాపుల్లోనైనా దొరుకుతాయి, నిమ్మకాయలు కొట్టుకాడని ఎక్కడైనా దొరుకుతాయి. ఎంత ప్రాసెస్ కూడా మీకు అవసరం లేదు. అట్లా చక్కగా ఒకే ఒక్క నల్ల నిమ్మకాయ ఉంటే చాలు. ఒకే ఒక్క నల్ల నిమ్మకాయ తీసుకొని నేను చెప్పినట్లుగా చేయండి. ఎక్కడున్నా సరే ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కొని రావటం గ్యారంటీ. మీ విలువ తెలుసుకొని మీ దగ్గర ఉండటం గ్యారంటీ. ఎందుకంటే నచ్చిన మనిషి, మనం ప్రాణంగా ప్రేమించేటటువంటి ఆ మనిషి మన పక్కన లేకపోతే ఆ జీవితం వేస్ట్ అనిపించిద్ది. మనకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయిద్ది. దేని మీద కూడా ఏదన్నా పని చేయాలనిపించదు, తినాలనిపించదు, తాగాలనిపించదు. ఎందుకు బతుకుతున్నామో అర్థం కాదు. మైండ్ పోయిద్ది. ఒక రకంగా పిచ్చోళ్ళకులాగా బతుకుతాము. ఇక డబ్బు మీద ఆశ ఉండదు, డబ్బు ఉన్నా ఎంజాయ్ చేయలేము, ఏదీ లేదు. కానీ ఒక్కసారి ఆ మనిషి ఒక్క ఫోన్ కాల్ చేస్తే అసలు ఇక ఆ సంతోషానికి మనకు అవధులు ఉండవు. ఎన్ని కోట్లు పెట్టితే వచ్చింది అసలు ఆ సంతోషం. కాబట్టి అలాంటి వ్యక్తులు కనుక మీ నుంచి దూరం అయ్యారని అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. 100% రిజల్ట్ వచ్చింది, నో డౌట్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. నేను ఎవ్రీడే పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.